101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేటువంటిది దేనికోసం జరిగినది అని అంటే దేశవ్యాప్తంగా కూడా ఒకే రకమైనటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అమలవ్వాలి అని చెప్పేసి జిఎస్టి కోసం 101వ రాజ్యాంగ సవరణ 2016లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసినారు. ఇగో ఈ సవరణ కూడా భారత రాజ్యాంగంలో మార్పులను తీసుకురావడానికి వచ్చినటువంటి రాజ్యాంగ సవరణగా గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ అన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కూడా మనకి ముఖ్యమైనటువంటివిగా రాజ్యాంగాన్ని ఎక్కువ మార్పులకు గురి చేసినటువంటి కాన్స్టిట్యూషన్స్ అమెండ్మెంట్‌గా గుర్తుంచుకోవాలి. అయితే 1973లో కేశవానంద భారతి కేస్‌కి సంబంధించి రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం భారత పార్లమెంట్‌కి ఆర్టికల్ 368 ప్రకారం ఉంది. కానీ భారత రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు, అమెండ్మెంట్ చేసేటప్పుడు ఆ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి బేస్ మౌలిక స్వరూపం అనేది మార్చకుండా రాజ్యాంగాన్ని సవరించాలి అని చెప్పేసి కేశవానంద భారతి కేసులో భారత సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. సో ఇటీవల కేశవానంద భారతి కేసుకి సంబంధించి 2023కి 50 సంవత్సరాలు పూర్తవ్వడం జరిగింది. సో ఇలా మార్పులు చేసినటువంటి ఈ రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉన్నాయో, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఇలా కంటెంట్‌ని అప్డేట్ అవ్వండి. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం ఐకాన్ ఇండియా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.